హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి హరవెల్లు. ఈరోజు మన ఛానల్లో నేతి బొబ్బట్లు ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ కుక్కర్ తీసుకొని 4 గ్లాసులు పచ్చిశనగపప్పు వేసుకొని ఆ పప్పుని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి లిడ్ క్లోజ్ చేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 4 విజిల్స్ వచ్చే వరకు వేచి ఈలోపు మనం నెయ్యి కరిగించుకొని అండ్ అదే పప్పు తీసుకున్న గ్లాస్తో 4 గ్లాసెస్ ఆఫ్ మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం. అండ్ ఆ పిండి వాటర్ అండ్ నెయ్యితో బాగా మ్యాష్ చేసుకొని బాగా మసాజ్ చేస్తూ కలపాలి. అండ్ యాలకులు బెల్లం కూడా మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఆ పప్పుని స్ట్రెయిన్ చేసుకొని ఆ వాటర్తో చారు కూడా చేసుకోవచ్చు. ఆ పప్పుని బాగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత పప్పులో కొంచెం బెల్లం యాడ్ చేయాలి. బెల్లం ఇలాచి 2 కలిపేసినాం. పప్పు బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత బెల్లం పప్పు కలుపుకోవాలి. బెల్లం పప్పు వేసినాక కూడా బాగా కలుపుకోవాలి. యాలకులు కూడా అందులోనే వేసుకోవాలి. దాన్ని బాగా మ్యాష్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకొని అది దగ్గరకు అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగి పప్పు కూడా బాగా అయ్యేటట్టు మంచిగా దగ్గరకు వచ్చేటట్టు కలుపుకోవాలి. పిండి కూడా ఈరోజు మంచిగా మధ్య మధ్యలో పిండి కూడా మసాజ్ చేసుకొని పెట్టుకోవాలి. పప్పు ఇట్లా అయినాక గ్యాస్ ఆఫ్ చేసి ఇలా కొంచెం చల్లారబెట్టుకోవాలి. చల్లారిపోయిన తర్వాత దాన్ని మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ బాల్స్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని బాల్స్ పక్కన పెట్టుకోవాలి. గట్టిగా చేయకూడదు, మెత్తగా ఉండాలి. కొంచెం పిండి కొంచెం లూజ్గా ఉండాలి. అండ్ మనం ఆ పిండిలో వేసి వస్తాం కాబట్టి మొత్తం మంచిగా అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నెక్స్ట్ మనం ఒక అరిటాకు తీసుకొని ఆ అరిటాకు మీద కొంచెం పిండి తీసుకొని ఆ పిండిని పూర్ణం పెట్టుకోవాలి. పూర్ణం పెట్టుకొని ఆ పూర్ణం కనపడకుండా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసిన తర్వాత మంచిగా క్లోజ్ చేసి రౌండ్ బాల్లా చేయాలి. ఎక్స్ట్రా అంతా తీసేసుకొని మంచిగా రౌండ్ బాల్లా వేసుకొని మనం దేని మీద అయితే చేయాలనుకుంటున్నామో మేమైతే అరిటాకు మీద చేస్తున్నాం. అరిటాకు కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని నెయ్యి రాసి దాని మీద కొంచెం ఇది వేసి ఒత్తాలి. ఎక్కువగా ప్రెస్ చేయకుండా మెల్లిగా ప్రెస్ చేస్తూ మనకి ఏ మందం కావాలంటే ఆ మందం అలా మెల్లిగా స్ప్రెడ్ చేయాలి. మనం నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్. ప్రెస్ చేయకుండా నార్మల్గా 2 ఫింగర్స్ ఆర్ 3 ఫింగర్స్తో మెల్లిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మెల్లిగా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఈలోపు తవా పెట్టుకొని తవా హీట్ చేసుకోవాలి. ప్రీ హీట్లో ఉండాలి. నెయ్యి వేసుకొని ఎక్కువ కాల్చుకుంటే ఇట్స్ వెరీ టేస్టీ. అండ్ మొత్తం ఒత్తిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం తవా మీద వేసేసుకోవడమే. ఆకుతో సహా వేసుకోవచ్చు అండ్ ఆకు తీసేయచ్చు. ఇలా వస్తుంది. ఇక మిగతా అన్నీ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్. నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. నేతి బొబ్బట్లు కదా, నెయ్యితోనే ఎక్కువ యాడ్ చేసుకొని నెయ్యి యాడ్ చేసుకుంటూ కాల్చుకోవాలి. 2 సైడ్స్ పర్ఫెక్ట్గా కలర్ వచ్చే వరకు కాల్చాలి. ఫ్లేమ్ చిన్నగానే ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి కాల్చకూడదు, పైన మాడిపోతుంది. నెయ్యి ఎక్కువ యాడ్ చేసుకుంటూ చేయాలి. ప్రెషర్ ఇస్తూ కాల్చుకోవాలి. అండ్ అంతే, పక్కకు తీసుకుంటాము. ఎంతో టేస్టీ అండ్
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో మన నేతి బొబ్బట్లు రెడీ. ఈ 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. చూస్తుంటే తెలుస్తుంది మనకి ఎంత ఫ్లఫీగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మా ఇంటి హర్విల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.